హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హర్ష. సో ప్రజెంట్గా మనమైతే ఎక్కడున్నామంటే రాత్రి స్టేట్లు దాటుకుంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ దాని తర్వాత కర్ణాటక, తమిళనాడు దాటేసుకుంటూ ఆల్మోస్ట్ మనమైతే కేరళ దగ్గరలో అయితే ఉన్నాము. ఇంకొక 60 కిలోమీటర్స్ ఉంది కేరళకి. మనమైతే కార్లో శబరిమల అయితే వెళ్తున్నాము. అండ్ మీకు బ్యాక్ నుంచి వ్యూ చూపిస్తాను, బాగుంది. సో శబరిమల అయితే ఇంకా 170 కిలోమీటర్స్ అయితే ఉంది. నిన్న ఈవినింగ్ 6:30కి బయలుదేరినాం. ఇప్పుడు వచ్చి టైం ఎగ్జాక్ట్గా 12 అయింది ఆఫ్టర్నూన్. సో మంచిగా గ్రీనరీ. ఇక్కడ తమిళనాడులో లాస్ట్ పెట్రోల్ బంక్ అనమాట. ప్రైస్ డిఫరెన్స్ ఉంది, సో అట్లా అని చెప్పి ఆగినాము. అండ్ ఈ రోడ్డు శబరిమల మున్నార్ వెళ్ళే రోడ్ అనమాట. అండ్ ఇటు వెళ్తే తమిళనాడులోని తేని, మధురై వెళ్ళే రోడ్ అనమాట. సో మొత్తం ఇక్కడ ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చే స్టాప్ వచ్చేసి కేరళలో మనము కుమ్లీ అనే ఒక ప్లేస్కి అయితే రీచ్ అవుతాము. అక్కడ నుంచి మనమైతే ఘాట్ రోడ్ నుంచి మనం శబరిమల అయితే వెళ్తాము. మంచి క్లిప్స్ యాడ్ చేస్తా రాత్రి స్టార్ట్ అయినప్పటి నుంచి, ఎంజాయ్ చేయండి. సో మనం వచ్చిన కార్ అయితే ఇదే అనమాట. టాటా సఫారీలో అయితే వచ్చినాము. ఒక 5 మెంబర్స్ పెద్దవాళ్ళం, ఒక 2 చిన్నపిల్లలు అయితే వచ్చారు. వెనక కూర్చున్నారు కదా. ఇది రెండో ఫుల్ ట్యాంక్ అనమాట. ఆల్మోస్ట్ 4,000 పైన పడ్డది. సో మంచిగా సన్ రూఫ్ కూడా ఉంది. మంచి కిర్రాక్ యూజ్ అయితే ఇద్దాము. వాడే మన డ్రైవర్ కమ్ ఓనర్, నేనే మా డ్రైవర్ కమ్ ఓనర్ అనమాట. బ్రో హాయ్. సో బ్రో వాళ్ళతో అందరితో అయితే కలిసి మనం శబరిమల అయితే వెళ్తున్నాము. అంకుల్. సో మేము వచ్చే దారిలో కుమ్లీ ప్లేస్ నుంచి దాటేసి అయితే ముందుకు వచ్చినాము. ఇక్కడ తినడానికన్నా చుట్టూ టీ ప్లాంటేషన్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఈ హోటల్లో అయితే కూర్చున్నాము. అన్నపూర్ణ హోటల్ ఉంది, బాగుంది. నేనేమో కేరళ మీల్స్ తీసుకున్నాం. పాపడు, సాంబారు, మామిడి నా సైడ్ తింటే వస్తాను. అండ్ ఏదో కర్రీ ఇచ్చిర్రు, స్వీట్ కూడా ఉన్నట్లుంది. ఏమేమో ఉన్నాయి, టేస్ట్ చేసి చెప్తాం కదా. సో ఇప్పుడే ఫుడ్ అయితే తినేసినాము. అసలు ఈ వ్యూ చూడండి. చుట్టుముట్టు మొత్తము ఈ టీ ప్లాంటేషన్, కాఫీ ప్లాంటేషనే ఉన్నాయి. చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా టేస్టీగా బాగుంది. కాకపోతే సర్వీసే బాగాలేదు. ఆ స్టాఫ్ బిహేవియర్ కూడా బాగాలేదన్నమాట. అంత జాతరగా లెక్కున్నారు అందరూ. సో మనం ఒకరిని కామెంట్ చేయడానికి అయితే రాలేదు కదా. దట్స్ ఓకే, ఫైన్. తినేసినాము. అండ్ ఈ కాఫీ ప్లాంటేషన్ మొత్తం చూసుకుంటే ఇప్పుడు మనమైతే సన్ రూఫ్లో పైన నిల్చోబోతున్నాము. ఇదే మన కారు. చలో మరి. సో పొయ్యే కొద్ది వస్తూనే ఉంది. మార్నింగ్ నుంచి ఇన్నే ఉన్నాం. అసలు ఈ శబరిమల మార్నింగ్ 11 నుంచి 200 కిలోమీటర్స్ ఈ 200 కిలోమీటర్స్ రావడానికి ఫుల్ టైర్డ్ అయిపోతున్నాము. ప్లస్ మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ అన్నీ తీసుకుంటూ వచ్చేవరకు ఈ టైం అయితే అయింది. ఇంకా 12 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 23 మినిట్స్ చూపిస్తుంది. అసలు ఘోరమైన కర్వ్స్ ఉన్నాయి, ఘోరమైన టర్నింగ్స్ ఉన్నాయి. అసలు సో ఎవరికైతే పార్కింగ్ అయితే దొరకదో వాళ్ళని ఇక్కడ దాకా బస్సెస్ ఉంటాయి, ఆర్టీసీ బస్సెస్లో ఇక్కడ దాకా రావచ్చు. అండ్ ఇక్కడ నుంచి బస్సెస్ డ్రాప్ చేస్తాయి. మీరు దర్శనం ఫినిష్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళొచ్చు. అందరు అక్కడనే నార్మల్ క్లోత్స్ మీద కిందికి వెళ్ళిపోతారు. అండ్ అక్కడ నుంచి కింద పంబా నదిలో స్నానం చేసి చూపిస్తాను మీకు పంబా నదిని కూడా. సో ఈ మధ్య మీరు వినే ఉంటారు, ఇక్కడ కనిపిస్తుందిగా ఇదే పంబా నది. మనమైతే కిందికి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అవుతాము. ఫ్రెష్ అప్ అయిపోయి మన బట్టలు అవన్నీ కూడా అందరూ ఆల్మోస్ట్ అక్కడనే పెడతారు అనుకుంటా. సో నేను వేసుకున్న డ్రెస్ అయితే అన్నీ ఇప్పేస్తా. ఎటు బోధన అయితే అన్నారు. సో ఒక దగ్గర ఒక ప్లేస్ చూసుకొని అక్కడే పెట్టేసి మళ్ళీ పోయినా సరే ఇట్స్ ఓకే, ఏముంది, ఏమంటారు, మనతో వచ్చిన శని అదంతా పోతుంది, ఏముంది. సో మనమైతే దాంట్లో స్నానం చేసేసి అక్కడ నుంచి మనము పైకి అయితే డైరెక్ట్ ట్రెక్కింగ్ చేసుకుంటూ అక్కడ పైన కనిపిస్తుంది ఒక లైట్, చిన్న లైట్ ఇక్కడ, ఆ లైట్ దాకా మనం అయితే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట. చలో మరి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోదాము. ఫోన్ అలౌడ్ అంట, కెమెరాస్, మైక్స్ అన్నీ అలౌడ్ అన్నారు. సో తీసుకొని అయితే పోతున్నాను. సో ఇక్కడ ఉన్నదే అనమాట పంబా నది. మనం ఇప్పుడైతే దీంట్లో స్నానం చేసేసి వెళ్ళిపోదాము. సో నేనైతే సేమ్ ఇట్లే మా ఊళ్ళో ఒక షార్ట్ అయితే వేసుకొని వచ్చిన. సో స్నానం చేసేసి ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోవాలి. ఇంకా పైకి నడుచుకుంటూ స్నానం చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోదాం. మనం స్టార్ట్ అయ్యాం ఇక్కడ నుంచి. అండ్ ఇటు సైడ్ కూడా చాలా మంది స్నానం చేస్తారు. ఇటు సైడ్ కొంచెం నీట్గా ఉంది. సో స్నానం చేసి వెళ్ళిపోదాము. మీరు ఆల్రెడీ ఏంటంటారు, కేరళలో ఏదో బ్యాక్టీరియా పంబా రివర్లో ఉందని. సో కొంచెం నోట్లోకి అండ్ ముక్కులోకి వెళ్ళకుండా జాగ్రత్తగా అయితే వెళ్ళండి.
సో ఇప్పుడే కొండ మీదకి అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసినాము. చూసారు కదా ఎంత స్ట్రైట్గా ఉందో అసలు. దీన్ని అయితే ఎక్కుకుంటూ వెళ్ళాలి. అండ్ సక్సెస్ఫుల్గా నా మైక్ అయితే డ్యామేజ్ అయిపోయింది. పాకెట్లో పెట్టుకున్నప్పుడు మొబైల్ బెండ్ అయ్యాను. వంగినప్పుడు ఆ మైక్ అది పిన్ ఉంటుంది కదా, అదైతే బెండ్ అయిపోయింది అనమాట. సో చూడాలి ఇంకేమవుతుందో. మనమైతే స్టార్ట్ అయ్యి ఒక 5 minutes అయిందంటే. ఇక్కడైతే ఒక బోర్డు ఉంది. ఇంకా పైన టెంపుల్ దాకా 3.2 kilometers అని అయితే మెన్షన్ చేసుకొని ఉంది. చాలా ఆయాసం వస్తుంది. నేను మాట్లాడుతుంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా స్ట్రైట్గా ఉంది. సో మీకు కావాలంటే డోలాలు కూడా ఉంటాయి, మాట్లాడుకోవచ్చు. 4 కలిసి మిమ్మల్ని పైకి అయితే తీసుకుపోతారంట. 6,000 rupees ఉంటాయి ఈచ్ పర్సన్కి. నేనేం మాట్లాడలేను. ఇంకా 3 kilometers ఉంది ముందుకి. లెట్స్ కంటిన్యూ. సో కింద నుంచి 900 meters అయితే వచ్చినాము. అండ్ అక్కడ బోర్డు ఉంది కదా, సో అక్కడికి 900 meters అయితే వచ్చినాము. ఇంకా 2.5 అయితే ఉంది పైకి. స్లోగా ఎక్కాలి. అండ్ ఇదొక్కటి, దీన్ని అప్పాజీ కొండ అంటారంట. ఇది ఒక్కదాన్ని ఎక్కువ తర్వాత ఈజీగా ఉంటుందంట. అది చూస్తేనే భయం అవుతుంది. స్టెప్స్ ఉండకుండా ఉంటే బాగుండు, బట్ పక్కన అది కూడా ఉంది. సో ట్రై చేస్తా అది కూడా. స్టెప్స్ ఎక్కుతుంటే చాలా ఆయాసం వస్తుంది. సో ఇక్కడ దాకా హైట్ ఉంటుంది. దాన్ని అపాచీ మేడా అంటారు, అపాచీ టాప్ అంటారు. అక్కడ దాకా ఫుల్ డిఫికల్టీ ఉండే, అసలు అవ్వలేదు. ఇక్కడ మొత్తం ఇట్లా కిందికి దిగుకుంటే వెళ్ళామంట అపాచీ మేడ తర్వాత. సో మొత్తం డౌన్ ఉంటుందంట, ఈజీగా వెళ్ళిపోవచ్చు అంట. వీలైనంత వరకు చాలా లైట్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ తిన్నా తాగినా పెయిన్ అయితే స్టమక్లో, నడిచేటప్పుడు జాగ్రత్త. సో ఇంకో 900 meters అయితే ఉంది. కొంచెం ఈజీగానే ఉంది. ఇందాక నేను చెప్పిన అప్పాజీ టాప్ ఉంది కదా, అక్కడి నుంచి చాలా ఈజీగా ఉంది. 2 kilometers ఉంటుంది అక్కడి నుంచి. కొంచెం ఈజీగా ఉంది, ఏమంత రిస్కీగా అయితే లేదనమాట. రే గారు హాయ్ చెప్పండి. వీడు 10th classలో మా బ్యాచ్మేట్. పెద్ద దొంగన, మీరే ఇంకా ఫిల్ చేసుకోండి. సో మా క్లాస్లో ఉన్న వాళ్ళ దాంట్లో 10thలో లింగు అంటూ 12 మంది ఉన్నాము. ఆ 12లో ఒక స్వామి అయితే పోయిండు, చచ్చిపోయాను అనమాట. ఆ 11 మందిలో నేను, ఈ స్వామి, ఇంకొక అమ్మాయి ఉంటుంది. ముగ్గురం మాత్రమే మాట్లాడుకుంటాము. నేను ఈ స్వామి జరుపుకుంటాం అనమాట. అది మ్యాటర్. సో ఇక్కడ నుంచి అయితే మనం సపరేట్ అయిపోతాం అనమాట. టెంపుల్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచేమో స్వాములకి సపరేట్ అండ్ మనకి సపరేట్ ఉంటుంది. స్వాములు వెళ్ళే దారంతా అసలు చాలా మంది ఉన్నారు, చాలా స్వాములు ఉన్నారు. ఫుల్ నిండిపోయింది. సో మన వే అంతా ఫ్రీగా ఉందన్నమాట. సో ఇక్కడ కనిపిస్తున్నది అయితే బంగారు మెట్లు అనమాట. అక్కడ స్ట్రైట్గా అలా పైకి వెళ్తే ఉంటుంది. మనం చాలా వీడియోస్లో అయితే చూసింటాం కదా, స్వామిమాల వేసిన వాళ్ళు అయితే ఆ మెట్ల నుంచి అలా దర్శనానికి అయితే వెళ్తారనమాట. సో ఇక్కడున్న ఈ మంట ఏంటంటే, అందరూ లోపలికి దాంట్లోకి కోకోనట్స్, ఆ కొబ్బరికాయలు అయితే విసురుతున్నారు అవి. ముడుపు కట్టినప్పుడైతే దాంట్లో నెయ్యితో రాస్తారంట లోపల. సో ఆ కొబ్బరికాయలను అయితే ఇందులో వేస్తారంట ఈ మంటలో. సో అలా చాలా పడుతూనే ఉంటాయి. సో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. ప్రసాదాలన్నీ తీసుకొని పోతాను. నాకు కొన్ని ప్రసాదాలు బుడ్డోనికి అయితే ఇచ్చినారా. నీ పేరు చెప్పురా. సుశాంత్ అంట. మా ఇంటనే వచ్చింది వాడు కూడా. సో ఇప్పుడైతే కిందికి ట్రెక్కింగ్ షురూ అయితే వేస్తున్నాము. ఈజీగా ఒక 1 hour అయితే పడుతుంది. కిందికి చాలా స్ట్రైట్గా ఉందన్నమాట దిగేది. ఎక్కడం ఒక రూట్లో, దిగడం ఒక రూట్లో. వీళ్ళు దిగుతున్నారు చూడండి ఎట్లా దిగుతున్నారో. పిక్కలు మాత్రం ఇక్కడ ఘోరంగా వస్తాయి. దిగుతున్నారు స్లోగా. అని మా వాళ్ళు ఆడబోతారు. నేను వీడియో తీద్దామని అయితే ఆగిన. తెలుసు కదా వీడియోలు తీసేటోళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో. సో మళ్ళీ దిగుకుంటూ వెళ్ళాలి. కింద పుచ్చుకుంటున్నాయి రాళ్ళు, చూసిరా షార్ప్గా ఉన్నాయి. వాటి వల్ల అయితే పుచ్చుకుంటుంది. అండ్ అలసట ఏం వస్తలేదు కానీ దిగేటప్పుడు దిగినాక తెలుస్తుంది. సో మా గ్యాంగ్లో కొంతమంది అయితే ముందుకు వెళ్ళిపోయినరు దిగేటప్పుడు. అండ్ నేను మధ్యలో ఉన్నా, నా వెనక ఇంకోవాడు ఉన్నాడు. అదే ఉదయ్ అని చెప్పంగా వాడున్నాడు. సో మిగతా అందరూ ముందు వెళ్ళిపోయారు అనమాట. నేను ఉదయ్ ఒక దగ్గర ఆగాము, ఏమైనా డ్రింక్స్ అలా తాగుదాం అనేసి. జ్యూసెస్ అలా తాగుదామని ఆగినాము. సో
ఉదయ్ ఏమో మెల్లిగా వస్తున్నాడు, నేనేమో ఇలా రోడ్డు ఉంది కదా ఇలా మళ్ళీ ఇలా ఇలా వెళ్తున్నాను అనమాట. సో కొంచెం లెగ్స్ మీద ప్రెషర్ పడదు, ఫిజిక్స్ అనమాట, అప్లై చేయండి అప్పుడప్పుడు. సో అది యూజ్ చేస్తే మెల్లగా దిగుతూ వచ్చింది. చాలా స్ట్రైట్గా డౌన్గా ఉండే. సో వీళ్ళైతే చాలా కష్టపడుతున్నారు. అసలు పుట్టి ఎక్కడే కష్టం ఉందంటే ఒకరిని ఎక్కించుకొని అసలు ఎట్లా అర్థమవుతుంది. సో ఇప్పుడైతే కిందికి దిగేసి, ఇక్కడ రూమ్స్ అయితే ఏం లేవనుకుంటా, కిందికి దిగేసి అక్కడ ఏమంటారు లోపల టెంపుల్లోనే కొంచెం ప్లేస్ ఉంది స్టేజ్ లాగా, అక్కడే కాసేపు రెస్ట్ తీసుకొని అండ్ అక్కడ నుంచి మార్నింగ్ 3కి లేచి మళ్ళీ పంబాలోనే స్నానం చేసి వెళ్ళిపోవడమే ఇంకా డైరెక్ట్ రిటర్న్. మా వాళ్ళు అనంత పద్మనాభ స్వామి అంటున్నారు. మనం ఈ ఇయర్ మార్చ్లోనే దాన్ని అయితే ఫినిష్ చేసినాము. సో ఒకసారి మళ్ళీ వెళ్దామని అంటున్నారు. వీలైతే అది కూడా కవర్ చేసుకొని వెళ్ళిపోదాం.